అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా సభ్యురాలను అవమానించారని కేటీఆర్ పిలుపుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి జిల్లా పార్టీ కార్యాలయం నుండి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ చౌరస్తాలో రాస్తా రోకోతో పాటుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీసుల పహారాలతోటి దిగ్బంధం చేసే ప్రయత్నంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన మధ్య ఫ్లెక్సీలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పట్టి గారు సీఎం డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి చెట్టు మీద కాంగ్రెస్, చెట్టు మీద కాంగ్రెస్, చెట్టు మీద కాంగ్రెస్. నిన్న ఏదైతే అసెంబ్లీలో ఒక గత కాలంలో మహాభారతంలో కౌరవుల సభ చూసాం. కానీ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యేలు అనుకోకుండా, మహిళా ఎమ్మెల్యేలు చూడకుండా అక్క చెల్లెళ్ళు తన్నులు అందరికీ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఒక అక్క చెల్లెళ్ళను చూడకుండా మహిళా ఎమ్మెల్యేల పట్ల నిండు సభలో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ఏదైతే మా అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులోని భాగంగానే ఈరోజు ఆదిలాబాద్లో కూడా యావత్తు మహిళా బీఆర్ఎస్ మహిళా లోకమంతా కూడా బాధతో, ఆవేదనతో ఈరోజు వారెంతో ఒక మహిళలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే కాదు, యావత్తు తెలంగాణ మహిళా లోకానికే ఇది కలంకం, ఇది అవమానం. నిండు సభలో మహిళల్ని ఆ రకంగా ప్రవర్తించడం రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలా అని చెప్పి మా మహిళా తల్లులు, అక్కలు, చెల్లెలందరూ ఆవేదనతో ఈ కార్యక్రమం చెప్పట్టు. రేవంత్ రెడ్డి గారు ఈ అహంకారానికి నాందిగా కనబడతా ఉంది. ఎవరు కూడా ఈ గతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఒక చిల్లర చేస్తాను, ఒక చిన్న పిల్లల లెక్క ఈరోజు మరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. మహిళలు కూడా అంటే ఎవరిని లెక్క చేస్తారు? కనీసం మరి సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీతా లక్ష్మణ్ గారి ఇద్దరిని సంబోధిస్తూ మీ వెనుక ఉన్న అక్కల్ని మీరు నమ్మి మోసపోతే మీరు జూబ్లీ బస్తాలు ఉన్నట్టు అని చెప్పారు. ఏమన్నట్టు? ఇది ఒక తెలంగాణ మహిళకు అన్యాయం, అవమానం కాదా? తెలంగాణ మహిళలందరూ క్షమాపణ చెప్పద్దా? అందుకొరకే ఇలా రేవంత్ రెడ్డి గారు బేషరతుగా యావత్తు మహిళా లోకానికి